ఓం నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవం, కోరిన కోర్కెలు తీర్చే ఆపద ముక్కులవాడు శ్రీ వెంకటేశ్వర స్వామి. మనం స్వామికి ఎన్నో మొక్కులు మొక్కుతుంటాం. కాని మీరు కోరుకున్న కోరిక నెరవేరిన తర్వాత దేవుడికిచ్చిన మాటను తప్పితే ఏమవుతుందో తెలుసా? అసలు ఆ వెంకటేశ్వర స్వామి మన దగ్గర నుండి ఏం కోరుకుంటాడు? ధనమా, పాండిత్యాన్నా, లేక కేవలం ప్రేమనా? ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈ రోజు మనం చెప్పుకోబోయే ఈ 3 ఆసక్తికరమైన కథలు మీ ఆలోచనలను మారుస్తాయి. మొదటి కథ, ధనవంతుడైన వ్యాపారికి స్వామి నేర్పిన గుణపాఠం. పూర్వం చందనగిరి అనే పట్టణంలో ధనగుప్తుడు అనే ఒక పెద్ద వ్యాపారి ఉండేవాడు. అతను వ్యాపారంలో ఆరితేరినవాడు, కోట్లకు పడగలెత్తినవాడు. కాని అతనిలో పిసినారితనం అనే లోపం ఉండేది. పైసా ఖర్చు చేయాలన్నా 10 సార్లు ఆలోచించేవాడు. ఒకసారి ధనగుప్తుడు తన ఆస్తి అంతా పెట్టి సముద్ర మార్గంలో పెద్ద ఎత్తున వ్యాపారం మొదలుపెట్టాడు. ఓడల నిండా విలువైన వస్తువులను పంపాడు. కాని విధి ఆడిన వింత నాటకం. మధ్యలో భయంకరమైన తుఫాను మొదలైంది. ఓడలు మునిగిపోతాయని, తను రోడ్డున పడతానని ధనగుప్తుడు వణికిపోయాడు. అప్పుడతను కళ్ళు మూసుకుని, శ్రీనివాస, గోవింద, నా ఓడలను క్షేమంగా తీరం చేర్చు. నాకు లాభం వస్తే నీ హుండీలో 1000 బంగారు వరహాలు వేస్తాను అని మొక్కుకున్నాడు. చిత్రంగా తుఫాను తగ్గింది. ఓడలు క్షేమంగా చేరాయి. అతనికి లక్షల్లో లాభం వచ్చింది. లాభం వచ్చిన ఆనందంలో ధనగుప్తుడు తిరుమల కొండకు బయలుదేరాడు. అయితే దారిలో వెళ్తుండగా అతని బుద్ధి మారింది. 1000 వరహాలా? అంత అవసరమా? స్వామికి నా డబ్బుతో ఏం పని? 100 వరహాలు వేసినా ఆయనకు తెలియదు కదా అనుకున్నాడు. హుండీ దగ్గరకు వెళ్ళాడు. తన జేబులో ఉన్న 100 వరహాల సంచి తీసి హుండీలో వెయ్యబోయాడు. కాని అక్కడే ఒక అద్భుతం జరిగింది. ఆ చిన్న సంచి అకస్మాత్తుగా కొండంత బరువు పెరిగిపోయింది. ధనగుప్తుడు ఎంత ప్రయత్నించినా ఆ సంచిని పైకి లేపలేకపోయాడు. అది భూమికి అతుక్కుపోయినట్టుగా ఉండిపోయింది. చుట్టూ ఉన్న జనం వింతగా చూడసాగారు. అప్పుడే అక్కడికి ఒక చిన్న బాలుడు నవ్వుతూ వచ్చాడు. ఆ బాలుడు ధనగుప్తుడి వంక చూసి ఇలా అన్నాడు, అయ్యా, మీరు అనుకున్నది 1000 వరహాలు ఇచ్చేది 100. అందుకే ఆ సంచికి మోయలేనంత అబద్ధం తోడైంది. దేవుడిని మోసం చేయాలనుకోవడం కంటే మూర్ఖత్వం ఇంకేముంటుంది? ఆ మాటలు వినగానే ధనగుప్తుడికి ఒళ్ళు జలధరించింది. తన మనసులో ఉన్న కపటం ఆ బాలుడికి ఎలా తెలిసింది? కళ్ళు తెరిచి చూసేసరికి ఆ బాలుడు మాయమైపోయాడు. అది సాక్షాత్తు ఆ శ్రీనివాసుడి లీలే అని గ్రహించిన వ్యాపారి తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపంతో 1000 వరహాలను సమర్పించాడు. అప్పుడు ఆ సంచి పూల రెమ్మంత తేలికగా మారిపోయింది. నీతి: భగవంతుడు మన సంపదను కాదు, మన మనసులోని నిజాయితీని చూస్తాడు. మనం ఇచ్చేది కొంచెమైనా అది పవిత్రమైన హృదయంతో ఉండాలి. రెండవ కథ, గొర్రెల కాపరి రంగడి అమాయక భక్తి. శ్రీ వెంకటేశ్వరుడు కొలువైయున్న తిరుమల కొండల పాదాల చెంత పచ్చని అడవుల మధ్య ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో రంగడు అనే గొర్రెల కాపరి నివసించేవాడు. అతనికి అక్షరం ముక్క రాదు, పురాణాలు అసలే తెలియవు. కాని ఆ కొండలపైన ఉన్న వెంకటేశ్వర స్వామి అంటే అతనికి ప్రాణం. దేవుడు ఎక్కడో వైకుంఠంలో లేడని, తనతో పాటే ఈ అడవిలో తిరుగుతుంటాడని అతను గట్టిగా నమ్మేవాడు. ప్రతిరోజూ ఉదయాన్నే రంగడు తన గొర్రెల మందను తోలుకుని కొండ అంచులకు వెళ్ళేవాడు. మధ్యాహ్నం కాగానే ఒక పెద్ద చెట్టు నీడను కూర్చుని తన భార్య కట్టిన చద్ది అన్నం మూట విప్పేవాడు. అన్నం తినే ముందు ఒక పెద్ద రాయిని చూసి అది సాక్షాత్తు ఆ శ్రీనివాసుడే అని భావించేవాడు. ఒక ముద్ద తీసి ఆ రాయిపై పెట్టి, స్వామి వెంకటేశ్వర, ఇదిగో చద్ది అన్నం ఉల్లిపాయ తెచ్చాను. నీకు ఆకలిగా ఉంటుంది కదా, వచ్చి తిను సామి అని ఎంతో ఆప్యాయంగా పిలిచేవాడు. వాడు పిలిచే పిలుపులో ఎంతటి ఆర్తి ఉండేదంటే ఆ నిశ్శబ్దారణ్యంలో ఆ పిలుపు ప్రతిధ్వనించేది. దేవుడు నిజంగానే తిన్నాడని నమ్మి ఆ తర్వాతే తను మిగిలిన అన్నం తినేవాడు. ఒకరోజు ఒక వేద పండితుడు ఆ దారిగుండా వెళుతూ రంగడు చేస్తున్న పనిని చూశాడు. మడి ఆచారం పాటించే ఆ పండితుడికి రంగడు చేస్తున్న పని చూసి ఒళ్ళు మండిపోయింది. మూర్ఖుడా, ఏం చేస్తున్నావు? ఆ అపవిత్రమైన చద్ది అన్నాన్ని దేవుడికి పెడతావా? పైగా ఎంగిలి చేత్తో ఆ రాయిని తాకుతున్నావు. దేవుడికి షోడశోపచార పూజలు చెయ్యాలి, మంత్రాలు చదవాలి. ఇలాంటి పనులు చేస్తే నీకు నరకం తప్పదు అని గద్దించాడు. రంగడు బిక్కమొహం వేసి, అయ్యా, నాకు మంత్రాలు రావు. దేవుడు నా స్నేహితుడు అనుకున్నాను. ఆకలి వేస్తుందని పెట్టాను సామి అని దీనంగా అన్నాడు.
పండితుడు వినకుండా ఇకపై ఇలాంటి పనులు చేయకు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ మాటలకు భయపడిన రంగడు ఆ రోజు స్వామికి అన్నం పెట్టలేదు. తను కూడా ఏడుస్తూ పస్తులున్నాడు. కాని ఆ రాత్రి విచిత్రం జరిగింది. ఆ పండితుడి కలలో శ్రీనివాసుడు ప్రత్యక్షమయ్యాడు. స్వామి ముఖం వాడిపోయి ఉంది. స్వామి ఇలా అన్నారు, చూసావా, ఈరోజు నీ మంత్రాల వల్ల నాకు ఆకలి తీరలేదు. నువ్వు చదివే వేద మంత్రాల కంటే ఆ రంగడి మమకారం నాకు ఎంతో రుచిగా ఉంది. వాడికి శాస్త్రాలు తెలియకపోయినా వాడి గుండెల్లో నాపై అపారమైన ప్రేమ ఉంది. రేపు నువ్వే స్వయంగా వెళ్ళి వాడి చేత నాకు అన్నం పెట్టించు, లేదంటే నీ పాండిత్యం వ్యర్థం. తెల్లవారగానే పండితుడు పరుగు పరుగున అడవిలోకి వెళ్ళాడు. అక్కడ రంగడు తన తప్పుకు క్షమాపణ కోరుకుంటూ ఏడుస్తూ కూర్చున్నాడు. పండితుడు రంగడి కాళ్లమీద పడి, నన్ను క్షమించు రంగడు. భక్తికి కావాల్సింది వేదాలు కాదు, నీలాంటి స్వచ్ఛమైన మనస్సు. నీ పిలుపు కోసమే ఆ స్వామి ఎదురుచూస్తున్నాడు. అన్నం పెట్టు నాయనా అన్నాడు. రంగడు ఆనందంతో మళ్లీ స్వామిని పిలిచాడు. ఆ రోజు ఆ చద్ది అన్నం ముద్ద అమృతమైంది. నీతి: భగవంతుడు కోరుకునేది మంత్రాలలోని శబ్దాన్ని కాదు, భక్తుడి హృదయంలోని నిశ్శబ్దమైన ప్రేమను. మూడవ కథ: కుమ్మరి భీమన్న మట్టిపూల అర్చన. తిరుమల వెంకటేశ్వరుని భక్తాగ్రేసరులలో కుమ్మరి భీమన్న కథ ఎంతో విశిష్టమైనది. బాహ్యమైన ఆడంబరాల కంటే అంతరంగాన ఉండే నిశ్చలమైన భక్తే భగవంతుడికి ప్రీతిపాత్రమని నిరూపించే కథ ఇది. తిరుమల కొండలకు సమీపంలోని ఒక చిన్న గ్రామంలో భీమన్న అనే కుమ్మరి ఉండేవాడు. అతను చాలా పేదవాడు. రోజంతా మట్టితో కుండలు చేస్తూ జీవనం సాగించేవాడు. అతనికి వెంకటేశ్వర స్వామి అంటే అపారమైన భక్తి. ప్రతిరోజూ కొండపై ఉన్న స్వామిని దర్శించుకోవాలని ఉండేది. కాని తన పేదరికం వల్ల, వృత్తిరీత్యా బిజీగా ఉండటం వల్ల కొండపైకి వెళ్లలేకపోయేవాడు. అందుకే తన ఇంటి ముందరే మట్టితో ఒక చిన్న వెంకటేశ్వర విగ్రహాన్ని చేసుకున్నాడు. స్వామి, నేను నీ దగ్గరకు రాలేను, అందుకే నువ్వే నా దగ్గరకు వచ్చావు అని నమ్మి రోజూ ఆ విగ్రహానికే పూజ చేసేవాడు. భీమన్న దగ్గర స్వామికి సమర్పించడానికి పండ్లు లేవు, కనీసం తోటలోని పూలు కూడా లేవు. తన దగ్గర ఉన్నదల్లా తాను కుండలు చేసే జిగురు మట్టి. తన పనులు ముగించుకున్నాక మిగిలిన మట్టితో చిన్న చిన్న పూలను చేసి వాటిని ఎంతో భక్తితో ఆ మట్టి విగ్రహం పాదాల చెంత ఉంచేవాడు. నా దగ్గర బంగారం లేదు సామి, ఈ మట్టి పూలనే స్వీకరించు అని మనస్ఫూర్తిగా వేడుకునేవాడు. అదే సమయంలో అప్పటి రాజు తొండమాన్ చక్రవర్తి ప్రతిరోజు తిరుమల కొండపై ఉన్న అసలు విగ్రహానికి బంగారు పూలతో అర్చన చేసేవాడు. రాజుకు తన భక్తి పట్ల కొంత గర్వం ఉండేది. వేల కొద్దీ బంగారు పూలను స్వామి పాదాలపై కుమ్మరించి గొప్పగా పూజలు నిర్వహించేవాడు. కాని ఒకరోజు ఉదయం అర్చకులు గర్భాలయం తలుపులు తీసి చూడగా ఒక విచిత్రం కనిపించింది. రాజు సమర్పించిన బంగారు పూల మధ్య ఎక్కడి నుంచో వచ్చిన కొన్ని మట్టిపూలు స్వామివారి పాదాల చెంత ఉన్నాయి. రాజుకు ఈ విషయం తెలిసి ఆశ్చర్యపోయాడు. నేను పెట్టిన బంగారం కంటే ఈ మట్టిపూలు ఎలా శ్రేష్టమయ్యాయి? లోపలికి ఎవరు వచ్చారు అని విచారణ మొదలుపెట్టాడు. ఆ రాత్రి స్వామివారు రాజు కలలో కనిపించి ఇలా అన్నారు, రాజా, నీ బంగారు పూల వెనుక నీ అధికారం, సంపద ఉన్నాయి. కాని భీమన్న సమర్పించే మట్టి పూల వెనుక అపారమైన ప్రేమ, నిస్వార్థమైన భక్తి ఉన్నాయి. నాకు కావలసింది నీ బంగారం కాదు, అతని హృదయం. మరుసటి రోజు రాజు స్వయంగా భీమన్న ఇంటికి వెళ్ళాడు. అక్కడ భీమన్న మట్టితో కుండలు చేస్తూ స్వామి నామస్మరణలో మునిగిపోయి ఉన్నాడు. అతని పూజాగదిలో ఉన్న మట్టి విగ్రహం వద్ద దేవాలయంలో కనిపించిన అవే మట్టిపూలు కనిపించాయి. అది చూసి రాజు తన గర్వాన్ని వదిలి భీమన్న పాదాలకు నమస్కరించాడు. భగవంతుడు మన దగ్గర ఉన్న సంపదను చూడడు, మనలోని సంస్కారాన్ని చూస్తాడు. పూజకు కావలసింది ఖరీదైన వస్తువులు కాదు, పవిత్రమైన భావం. చూశారు కదా, ఈ 3 కథలు మనకు నేర్పే పాఠం ఒక్కటే: దేవుడు బాహ్యమైన ఆడంబరాలకు పొంగిపోడు. మనమిచ్చేది కొంచెమైనా అది పవిత్రమైన హృదయంతో ఉండాలి. మీరు కూడా ఆ శ్రీనివాసుణ్ణి మనస్ఫూర్తిగా నమ్మండి. ఆయన కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ మీపై ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.